అయిన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిత్యమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది, నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. అతి కాంక్షణీయుడా, దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను, నీ ప్రేమకు నే పత్రికగా. అతి కాంక్షణీయుడా, దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను, నీ ప్రేమకు నే పత్రికగా. శిథిలమయ్యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి, నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. శిథిలమయ్యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి, నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది, నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నా ప్రాణ ప్రియుడా, శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను, సర్వము నీకే అర్పణగా. నా ప్రాణ ప్రియుడా, శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను, సర్వము నీకే అర్పణగా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపూటవై బలపరచితివి నా యేసయ్యా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపూటవై బలపరచితివి నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది, నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ,
వల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ దైవ జనాంగమా, దేవుని మహాకృప, ఆయన కనికరమును బట్టి చక్కటి దేవుని బిడ్డ దైవదాసులు చక్కటి పాట పాడి మీకు వినిపించారు. ఈ పాట హోసన్నా మినిస్ట్రీస్కి సంబంధించిన పాట. ప్రియులరా, దేవుని మహాకృప, సంఘము నిజమైన ద్రాక్షవల్లిగా ఉండాలి అనే ఒక ఆత్మీయమైనటువంటి సత్యాన్ని మనము తెలుసుకోవటానికి ప్రభువారు కృప చూపెట్టాడు. అందుకు దేవునికి స్తోత్రాలు. దరిదాపు ఒక 3-4 ప్రసంగాలు పొదను గూర్చినటువంటి విషయాలే మీతో మాట్లాడుతూ ఉన్నాను. పొద యొక్క ఆత్మీయమైన విషయాలు. సంఘం అనేది పొద లాంటిది. అందులో ఏమాత్రము కూడా సంఘంలోనికి సాతానుడు ప్రవేశించకూడదని, అపవిత్రాత్మలు ప్రవేశించకూడదని, సంఘం ఎప్పుడు కూడా సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని సన్నిధిలో, అంటే యేసయ్య, ఆయన రక్తము, ఆయన వాక్యము, ఆయన ఆత్మ, ఈ నలుగురు సంఘంలో పనిచేస్తూ ఉండాలి. ఆ రీతిగా పనిచేస్తే సంఘములోకి ఏ అపవిత్రాత్మ కానీ, సాతానుడు కానీ, సాతాను సంబంధమైన క్రియలు కానీ ప్రవేశించటానికి అవకాశాలు లేవు. దాని గురించి చాలా విషయాలు మీతో మాట్లాడుతూ వచ్చాను. ఈ రాత్రి కూడా పొదను గూర్చిన విషయాలే మీతో మాట్లాడుటకు దేవుడు కృప చూపెట్టని, ఉదయకాలమందు ఈ రీతిగా పొదలలో నుండి వినాశకుడు వస్తున్నాడు. వాడు వచ్చి దేశమును నాశనము చేస్తాడు, పట్టణాలను నిర్జనము చేస్తాడు. కాబట్టి గోనె పట్ట కట్టుకొని రోదనము చేస్తూ కేకలు వేయండి, యెహోవా కోపాగ్ని ఒకవేళ మన మీద నుండి తొలగిపోవునేమో అన్నట్టు ప్రవక్త ఇర్మియా గారు చెప్తూ ఉన్నారు. ఇది యెహోవా వాక్కు, దేవుడు చెప్పిన సమాచారం అని చాలా వివరంగా చెప్తూ వచ్చాడు. ప్రియులరా, దరిదాపు కొన్ని వేల సంవత్సరాల క్రిందటే ప్రపంచంలో జరిగేటటువంటి వినాశనమును గురించి, దేశాలలోనూ పట్టణాలలోనూ గ్రామాలలోనూ జరిగే ఆ వినాశనమును గురించి బైబిల్ చాలా వివరంగా చెప్పాది. ప్రస్తుతం భారతదేశం, రాజస్థాను, గుజరాతు, మధ్యప్రదేశ్ ఈ ప్రాంతాలలో మిడతల దండ్లు బయలుదేరాయి. కొంతమంది చెప్తున్న మాట, అది ఒక రోజుకి 80 కిలోమీటర్లు ప్రయాణం చేస్తాయి, 100 కిలోమీటర్లు కూడా ప్రయాణం చేస్తాయి అని చెప్తున్నారు. ఇప్పుడు ఆ గుజరాతు, మధ్యప్రదేశ్ లేకపోతే రాజస్థాన్ ఈ బార్డర్లో ఉన్నటువంటి గ్రామాలైనా పట్టణాలైనా చాలా భయపడుతూ ఉన్నాయి. మిడతల దండు దరిదాపు అవి రకరకాలైన పంటలు చేసుకున్నటువంటి వారి పంటలన్నీ తినేస్తూ ఉన్నాయి. ఈ మిడతల దండు ఒకప్పుడు నాశనం ఎక్కడ కలిగించేదంటే ఐగుప్తు దేశంలో ఈ మిడతల ద్వారా ఐగుప్తు దేశంలోటి పంటలన్నీ కూడా నాశనం చేసేసాయి. ప్రియులారా, ఎందుకు అని అడిగితే ఐగుప్తీయులు ఇజ్రాయేలు ప్రజలకు విరోధంగా, ఇజ్రాయేలీల ప్రజల దేవుడైన యెహోవాకు విరోధంగా పాపం చేశారు. ఈ రోజున అదే సమాచారం ఇప్పుడు జరుగుతూ ఉంది. ఈ మిడతల దండు మొట్టమొదట ఆఫ్రికా దేశాల్లో ప్రారంభమయ్యాది. చాలా ప్రాంతాలు అవి తిరిగి నాశనాలు చేస్తూ వచ్చాయి. ఇప్పుడు భారతదేశంలో 3 రాష్ట్రాలలో వాటి ఇబ్బంది చాలా భయంకరంగా జరుగుతూ ఉంది. పంట నష్టమైతే ఏముంది, ప్రజలు బ్రతికున్నారు కదా అని ప్రజలు కూడా కరోనాతో ఒక విధమైన సమస్య, కరోనా నుండి తప్పించుకుందాము అనే లోపుగా మనుషుడికి అవసరమైనటువంటి భోజనం, అవసరమైన పంటలు నష్టం చేసే మిడతలు ఇంకొక వైపు ప్రారంభమయ్యాయి. ప్రియులారా, గమనించాలి,
మనుషుడు ఎవడు కూడా దేవుడు కోపగిస్తే ఆయన కోపం ఎదుట ఏ మనుష్యుడు కూడా తప్పించుకోలేడు. అందుకు భక్తుడైన దావీదు గారు 139వ కీర్తనలో ఒక మాట అన్నాడు, దేవా నీ ఆత్మ ఎదుట నాకు దాగుచోటేది. నేను ఆకాశానికి ఎక్కిన, భూమి మీద ఉన్నా, పడుకున్నా, లేచినా, నడిచినా మీ ఆత్మకు నేను స్పష్టంగా కనిపిస్తానయ్యా, నాకు దాగుచోటు లేదు అని చెప్పాడు. ప్రియులరా, గమనించాలి, ప్రపంచంలో ఉన్న ప్రతి వారు తెలుసుకోవలసిన సమాచారము, ప్రపంచంలో ప్రతి వాణిని చూసే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. చాలామంది దేవుడు పలానా ఊరిలో ఉన్నాడు అని మనుషులు అక్కడికి వెళ్తారు. కొంతమంది ఇంకొక దేవుడు ఆ ఊరిలో ఉన్నాడు అని వెళతారు. దేవుడు ఒక ఊరికి పరిమితి కాదు. దేవుడు అంటే సర్వాంతర్యామి, ప్రపంచమంతా ఒకే పర్యాయము ఉన్నవాడు, ప్రపంచాన్నంతటిని ఒకే పర్యాయము చూచేవాడు, ప్రపంచమంతటిని ఆయన శాసించువాడు, ప్రపంచంలో ఉన్న ప్రకృతి ధర్మమును ఆయన జరిగించువాడు. అందుకని బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది, సమస్తము ఆయన మూలముగా కలిగను, ఆయన లేకుండా ఏదీ కలగలేదు. ఉన్నవైనా రానున్నవైనా ఆకాశము కానీ, సూర్యచంద్ర నక్షత్రములు గ్రహములు కానీ, భూమి దానిలో ఉన్న సమస్తము, సముద్రము దానిలోని సంపూర్ణత అంతా ఆయన మూలముగానే కలిగాయి. ప్రకృతి చక్రము ఆయన చిత్తానుసారంగా నడిపించబడుతూ ఉంది అని బైబిల్లో భక్తులు స్పష్టంగా సెలవిచ్చారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేస్తున్న ఆయన ఎవరు అని అడిగితే నా యేసు ప్రభుల వారు. ఆయన సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త, సర్వశక్తిమంతుడు. ప్రపంచంలో ఎన్నో శక్తి కలిగినవి ఉన్నాయి, అయితే ఆయన సర్వశక్తిమంతుడు. అన్ని శక్తులకు మించిన శక్తి ఆయనకుంది. కాబట్టి యేసు వైపు ప్రజలు చూడాలి. చాలామంది ఈరోజు కూడా యేసు ప్రభుల వారు దేవుడు కాదని, యేసు ప్రభుల వారిని గురించి పరిహసిస్తూ, యేసు ప్రభుల వారిని గురించి చెడుగా మాట్లాడుతున్న ప్రజలు ఉన్నారు. అయితే వారికి తెలియదు అనుకుంటాను, దేవుడు వారిని ప్రేమిస్తూనే ఉన్నాడు. అయితే ఒకటి, రాజస్థాన్కు వచ్చిన మిడతలు ఆంధ్రాకి రావా? రాజస్థాన్కు, గుజరాత్కు వచ్చిన మిడతలు తెలంగాణకు రావా? మధ్యప్రదేశ్కు వచ్చిన మిడతలు మద్రాసుకు రావా? ఖచ్చితంగా వస్తాయి. కరోనా నీవు అనుకుంటివా? నవంబర్ మాసం 2019 చైనాలో కరోనా ఉందని ఆ వీడియోలు చూస్తున్నప్పుడు కరోనా వ్యాధితో ఉన్న ప్రజలు రోడ్డు మీద నిలబడి అట్లే కూలిపోయేవారు. అయ్యో, ఈ వ్యాధేమి ఇంత వింతగా ఉందే అని అనుకుంటిమి. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చిలో భారతదేశం కూడా అది అలర్ట్ అయిపోయాది. భారతదేశానికి కూడా కరోనా వచ్చిందని ఆ వ్యాధి యొక్క లక్షణాలు చెప్పి ప్రతివాడు కూడా వాని ముక్కు నోరు మూసుకోవాలి అని చెప్పారు. ఎన్నోసార్లు మనం చెప్తాం నోరు మూసుకొని ఉండరా అని, ఒక్కడు మూసుకోలే. ఇప్పుడు ఎవరు చెప్పకుండానే నోరు మూసుకుంటూ ఉన్నారు. ఎవరు చెప్పక్కర్లే. వానితో సహవాసం చేయొద్దురా అని ఎన్నోసార్లు చెప్తివి. ఇప్పుడు ఎవరు చెప్పకనే ఎవరితోనూ సహవాసం చేయలేదు. ఎందుకో తెలుసా? దేవుడు అనుకుంటే ఎవరిని ఎట్లా కంట్రోల్లో పెట్టాలనో ఆయనకు అసాధ్యమైనది ఏది కాదు. కనీసం ఇన్ని విపత్కరమైన సంఘటనలు భారతదేశంలో జరుగుతున్నప్పుడు భారతీయులు చేయాల్సింది ఏమిటంటే, ఈ భయానకమైనటువంటి సంఘటనలు, భయోత్పాతాన్ని పుట్టించే సంఘటనలు, సావుకు సమీపంగా మనల్ని తీసుకెళ్ళేటటువంటి వ్యాధి కానీ, వైరస్ కానీ, లేక మిడతల దండు కరువు కానీ, వీటి మధ్యలో మనమున్నాం. వీటన్నింటి నుండి కాపాడగల శక్తిమంతుడు ఒక్కరే ఒక్కరు, ఆయన నా యేసు ప్రభుల వారు. ప్రపంచానికి
నేను తెలియజెప్పే ఒక సమాచారం ఏమిటంటే, బైబిల్లో ఒక ప్రవచనం ఉంది. అదేమిటంటే, ప్రతి మోకాలు ఆయన నామములో మోకరించాలి, ప్రతి పెదవి ఆయన్ను స్తుతించాలి అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అది ప్రవచనం కావచ్చు, లేక దేవుని గ్రంథంలో చెప్పబడిన మాటలు కావచ్చు. ఈ కార్యం మాత్రం ఖచ్చితంగా కొద్ది రోజుల్లో జరుగుతుంది. ప్రతి వాడు కూడా సృష్టికర్తని మేము వదిలిపెట్టామని చెప్పి గుండెలు బాదుకుంటూ ఇంతవరకు వారు అనుసరిస్తున్నటువంటి సృష్టము కాదని వాటిని తృణీకరించే రోజులు దగ్గర పడుతూ ఉన్నాయి. వాడు జ్ఞాని కానీ అజ్ఞాని కానీ, విద్యావంతుడు విద్యావిహీనుడు, ధనవంతుడు పేదవాడు, ప్రతి ఒక్కడు యేసు నిజమైన దేవుడు, ఆయన ద్వారానే తప్ప ఎవరి ద్వారా కూడా రక్షణ లేదు అనే సత్యం తెలుసుకునే రోజులు దగ్గర పడ్డాయి. ప్రభుత్వం ఒకవేళ యుద్ధం జరిగితే ఆ యుద్ధ సైనికులను ఆపటానికి మన దేశంలో ఉన్న సైన్యాన్ని పంపొచ్చు. చైనా వాళ్ళు యుద్ధానికి, భారతదేశం మీదకి యుద్ధానికి రావటానికి సిద్ధపడుతున్నారు. అయితే ఇండియాలో ఉన్నటువంటి ఆర్మీ వెళ్ళి వాళ్ళని అడ్డుకుంటుంది. అది జరుగుతుంది. ఆకాశంలో ఎగిరే మిడతల్ని ఎవడు అడ్డుకుంటాడు? దాన్ని ఎవడు మందు కనిపెట్టాలి? వాటిని ఎట్లా చంపాలి? వాటి వేగము గంటకు 80 ఒక దినానికి 80 కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నాయంటే వాటి వెంబడి పరిగెత్తేవాడేవాడు? వాటికి మందు కొట్టేవాడేవాడు? దేవుడే వాటికి ఆజ్ఞాపించాలి. ఈ మిడతల తరువాత మరేమొస్తాయో తెలియదు. ఈగలు వస్తాయా, దోమలు వస్తాయా, కప్పలు వస్తాయా అనని ఏమొస్తాయో మనకు తెలియదు. ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి వారు బానిసత్వం నుండి విడిపించబడి బయటికి వెళ్ళటానికి కొన్ని ప్రత్యేకమైన సూచనలు ఆ రోజున జరిగాయి. ఆ రోజున జరిగింది ఏమిటంటే, ఒక సంహారకపు దూత ఐగుప్తు దేశమంతా కూడా సంచారం చేశాది. అప్పుడు దేవుడైన యెహోవా మోషేతో ఈ రీతిగా చెప్పాడు, మోషే, ఇజ్రాయేలీయుడు ప్రతి ఒక్కడు కూడా ఏడాది మగ గొర్రె పిల్లని, ఏడాది మగ మేక పిల్లని బలి ఇచ్చి దాని రక్తమును ప్రతి ఇంటి కడప కమ్ములకు పోయాలి. ఈ రాత్రి సంహారకపు దూత వస్తుంది. ఏ ఇంటి గడప కమ్మి మీద ఆ రక్తము కనిపించదో ఆ ఇంట ఉన్న జ్యేష్ఠ కుమారుని చంపేస్తుంది అని చెప్పాడు. ఐగుప్తు దేశంలో ప్రతి ఐగుప్తుని ఇంట వాని జ్యేష్ఠ కుమారుడు చనిపోయాడు. ప్రతి ఇంట మరణం ఉంది. అయితే ఇశ్రాయేలీయులు మాత్రము సంబరాలతో, సంతోషముతో, గాన ప్రతి గానాలతో ఆ దినమున బయలుదేరి ఐగుప్తు నుండి వెళ్ళిపోతూ ఉన్నారు. అదే రీతిగా ఈ రోజున ప్రపంచంలో ఇక కొన్ని రోజులకి ఏం జరుగుతుందంటే, ఈ భూమి మీద మరణ వార్తలు వినిపిస్తాయి. యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించి నమ్మి బాప్తిస్మము పొందిన బిడ్డల్ని ప్రభుల వారు తాను మధ్య ఆకాశంలోకి తీసుకెళ్ళిపోతాడు. వారు ఐగుప్తును వదిలిపెట్టి వెళ్ళినట్టుగా సంఘము క్రీస్తుతో పాటు మధ్య ఆకాశానికి వెళతాది. ఐగుప్తులో ప్రతి ఇంట మరణ వార్త వినిపించినట్లుగా, మరణ వార్త జరిగినట్లుగా చాలామంది విడవబడిన వారు చాలా దుఃఖపడతారు, చాలామంది చనిపోతారు. ఎందుకంటే ప్రియులారా, మీరు అప్పుడప్పుడు విని ఉంటారు. ఈ రోజున గమనించాల్సింది, విశ్వాసులైనటువంటి కొన్ని దేశాలలో ఏం చేస్తున్నారంటే, ఫ్లైట్ నడిపేటప్పుడు 2 పైలట్లను పెడుతూ ఉన్నారు. బస్సు నడిపేటప్పుడు కూడా 2 డ్రైవర్లని. ఈ రీతిగా అక్కడక్కడ ప్రయాణము చేసే వాహనాలకి 2 పెడుతున్నారంటే, యేసుప్రభు రాకడలో ఒకడు ఎత్తబడిన ఒకడుండి ఆ బస్సులో ఉన్నవారిని రక్షిస్తాడు అనే ఉద్దేశం. మానవ జ్ఞానం ఇంతవరకే. అయితే దైవ జ్ఞానం చాలా గొప్పది. దయచేసి గమనించాలి. ఆ కృపగల దేవుని యొక్క జ్ఞానమును అర్థం చేసుకొనటానికి మనుష్యునికి సరిపోదు. అందుకని కీర్తన 8లో అంటాడు, దేవా
నరుని జ్ఞాపకం చేసుకొనుటకు వాడు ఏ పాటివాడు, వాడు దేవుని కంటే కొంచెము తక్కువ వాడు అన్నాడు. నీవు దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకోలేవు, అయితే దేవుడే నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకోవటానికి మనం ఏ పాటి వారము, నిజంగానే ఏ యోగ్యత లేని వారం. అయితే ఒక్కటి, మనుష్యుని దేవుడు తనకంటే కొంచెము తక్కువ వానిగా చేశాడు. ప్రియులారా గమనించాలి, ఎట్లా తక్కువ? మనకు ప్రేమ ఉంది, ఆయనకు ప్రేమ ఉంది. ఆయన ప్రేమ నిస్వార్థమైంది, మన ప్రేమ స్వార్థంతో కూడింది. ఆయన క్షమిస్తాడు, క్షమించి మర్చిపోతాడు. మనము క్షమించి పదే పదే ఆయన వీడిని నేను క్షమించాను, వీడి విషయంలో తప్పు చేశాడు, నేను క్షమించాను అని వాడు చేసిన తప్పుని పదే మనం చెప్తుంటాం. యేసయ్య క్షమాపణ అట్లా కాదు. ఒకసారి ఆయన క్షమిస్తే వాడు ఎంత ఘోర పాపి అయినా వాని పాపాన్ని ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోడు ఆయన. ప్రవక్త యెషయా చెప్తాడు, మన పాపపు మూటను ఆయన వెనక తట్టు పడేసుకున్నాడని. అంత గొప్ప క్షమాగుణం కలిగిన వాడు యేసయ్య. ఆయన కంటే కొంచెము తక్కువ వాళ్ళనుగా మనల్ని చేశాడు. అయితే ఆ కృపగల దేవుని పిల్లలుగా మనము ఆయనను పోలి నడవటానికి, ఆయన్ను పోలి జీవించటానికి మనకు ఆయన ఏం చేశాడో తెలుసా? మన పాపములన్నీ ఆయన ప్రశస్తమైన రక్తముతో కడిగి పవిత్రపరిచి మనము తిరిగి అపవిత్రులు కాకుండా క్రీస్తును పోలి జీవించటానికి సంఘంలోకి ఆయన మనల్ని చేర్చాడు. సంఘంలోకి చేర్చి ఆయన వాక్యము చేత, ఆయన ఆత్మ చేత, ఆయన ద్వారా, ఆయన రక్తము ద్వారా మనము క్రీస్తును పోలిన వ్యక్తులుగా మార్చబడుటకు రోజు అవి పనిచేస్తూనే ఉన్నాయి. ప్రభు రక్తము కానీ, పరిశుద్ధాత్మ కానీ, వాక్యము కానీ, యేసయ్య కానీ సంఘంలో ఉన్న బిడ్డల మధ్యన పనిచేస్తూనే ఉన్నాయి. ఆ రీతిగా పనిచేయడం వలన ఒక వ్యక్తి క్రీస్తును పోలి జీవించేటటువంటి వ్యక్తులుగా మార్చబడటానికి అవకాశాలు ఉన్నాయి. అటువంటి సంఘాలు ఈ రోజున పాడైపోయాయి. ఆ సంఘాల మధ్యన ఈ రోజున అపవిత్రాత్మలు ప్రవేశించాయి. ఆ సంఘాల మధ్యన సాతానుడు ప్రవేశించి సంఘాలలో దేవుని యొక్క ఉద్దేశాన్ని విచ్ఛిన్నం చేశాయి. దేవుని ప్రణాళిక సంఘం పట్ల ఏముందో అది పూర్తిగా సంఘాలు విస్మరించాయి. వాటి మీద ఏమాత్రము ధ్యాస లేకుండా విచ్చలివిడిగా సంఘం లోకంలో ఎలాగ జీవిస్తూ ఉన్నారో సంఘంలో కూడా అలాగే జీవిస్తూ ఉన్నారు. కాకపోతే ఆ సంఘంలో ఏదో కొన్ని కార్యక్రమాలు చేస్తూ మేము యేసయ్య మనుషులము అని చెప్తున్నారు, కానీ యేసయ్యని పోలి జీవిస్తున్నాము అని లేదు. ప్రియులారా గమనించాలి, ఈ మాటలు వింటున్నటువంటి ప్రతివారు ఒక్క మాట ఆలోచించండి కూర్చొని. నువ్వు యేసయ్యని నమ్ముకున్నావు, అయితే యేసయ్యని పోలి నీవేమైనా ఉన్నావా చూడు. ఒక భార్య భర్తకు పెళ్ళి ఏడాది కాలం అయ్యాది. తర్వాత దేవుడు వారిని కనికరించి వారికి చక్కటి బిడ్డను ప్రసాదించారు. వీరు ఆ బిడ్డను చూడటానికి వచ్చి అంటారు, వీడంతా వాళ్ళ అమ్మ పోలిక, ఆ ముక్కు వాళ్ళ అమ్మదే, వాని చేతులు వాళ్ళ అమ్మవే, వీడి కాళ్ళు వాళ్ళ నాయనవి, పోలికలు చెప్తూ ఉన్నారు. దేవుని నమ్ముకున్న బిడ్డలు మీరు ఆలోచించండి, మీలో ఏమైనా యేసు ప్రభుల వారి పోలికలు ఉన్నాయా చెప్పండి. దయచేసి గమనించవలసిన విషయం, యేసు ప్రభు పాటలు మనకొచ్చు, యేసు ప్రభుల వారి ప్రసంగాలు మనకొచ్చు, యేసు ప్రభుల వారి గురించి ప్రార్థనలు చేస్తాము, యేసు ప్రభుల వారికి కానుకలు కూడా ఇస్తాము. పోలికలు ఏమైనా ఉన్నాయా? ప్రభు ఆయన ఆగమనపు దినమున నిన్ను చూసి వీడు నన్ను పోలినవాడు, ఈవిడ నన్ను పోలినది అని గుర్తించి ఆయనతో పాటు నిన్ను తీసుకువెళ్ళేటట్టు కనీసం ఈ రోజు నుండినైనా నేను క్రీస్తును పోలి జీవించాలి అనే ఒక మంచి ఆలోచన. అందుకే దేవుడు ఈ సంఘంలో నన్ను ఉంచాడు అనే ఒక ఆలోచన కలిగి ఆయనను పోలి బ్రతకటానికి మనం నేర్చుకోవాలి. యేసు రాబోతూ ఉన్నాడు.
సంఘమా, నీ ఒక పదవి, ఈ పొదలో లోక సంబంధమైనవి, సాతాను సంబంధమైనవి ఏవి ఈ సంఘంలో ఉండకూడదు. ఈ సంఘం 100% దేవుని యొక్క చిత్తమును జరిగించేటటువంటి ఆ ప్రజలు ఉండాలి. దేవునికి కీర్తి కలగాలి, దేవునికి మహిమ కలగాలి. ఆయన ప్రసన్నత మందిరం అంతా కూడా నింపబడి ఉండాలి. ఆ రీతిగా మనం ఉండాలి. బైబిల్ ఆ రీతిగా బోధిస్తుంది. ఈ రోజున ఎలాగుండాలి సంఘము అని అడిగితే, ఒక్కసారి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 22వ అధ్యాయం, ఆదికాండం 22వ అధ్యాయము 13వ వచనములో ఉన్న విషయాలు చదువుతాను, దయచేసి గమనించాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అందరూ తీద్దాము. 22వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతాను, దయచేసి ఈ మాటలు గమనించాలని ప్రభు నామాన మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులరా, వాక్యంలో చెప్పబడిన రీతిగా అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ, అబ్రహామా, నీ కుమారుడైనటువంటి ఇస్సాకును నాకు దహనబలి ఇవ్వాలి అని చెప్పాడు. ప్రియులరా, గమనించవలసిన విషయం, అబ్రహామును దేవుడు పరిశోధించటానికి ఆయన ఏమన్నాడంటే, అబ్రహామా అని పిలిచి, ఆయన చిత్తము ప్రభువా అంటే, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించాలి అన్నాడు. ఆ మాట అన్నప్పుడు వెంటనే ఆ మరుసటి దినాన తెల్లవారి ఆయన బయలుదేరాడు, లేటు చేయలేదు. అక్కడ ప్రభు చెప్పిన మాట ఏమంటే, నీవు ప్రేమిస్తున్న ఒక్కడైన నీ కుమారుడైన ఇస్సాకుని మోరియా దేశమునకు వెళ్ళి నేను చెప్పునటువంటి పర్వతం మీద వానికి దహన బలి ఇవ్వాలి అంటాడు. బలి ఇవ్వాలి అంటే బాగానే ఉంది, కానీ దహన బలి అంటే అర్థం ఏమిటో తెలుసా? ఆ బిడ్డను బలి ఇచ్చి బలిపీఠం మీద ఆ బిడ్డను పెట్టి దహించాలి, అగ్నితో కాల్చేయాలి. దహన బలి అంటే ఎంత భయంకరమైన సంఘటన అది. చంపేసి ఒకవేళ బాధపడి ఏడ్చుకొని వెనక్కి రావచ్చు, కానీ ఆ రీతిగా బలి ఇచ్చి ఆ బలిపీఠం మీదనే బిడ్డను పెట్టి నిప్పులు పెట్టి కాల్చాలంటే ఎంత ధైర్యం ఉండాలి, లేకపోతే ఎంత ఉండాలి. అబ్రహాము తన భార్య అయిన శారాకు కూడా మాట చెప్పలేదు. తెల్లవారుతూనే లేచి తన కుమారుణ్ణి, 2 పనివారిని, గాడిదల్ని తీసుకొని, కర్రలు తీసుకొని, నిప్పు తీసుకొని ఆయన బయలుదేరి, ఖడ్గము తీసుకొని బయలుదేరి వెళుతూ ఉన్నాడు. వాళ్ళు దరిదాపు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ రీతిగా ప్రయాణమై వెళ్ళి వాళ్ళు చేసిన పని ఏమిటంటే, చూడండి అక్కడ బైబిల్ సెలవిస్తుంది, 2 తీసుకొని ఇస్సాకును వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలను చీల్చి లేచి తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. 3వ నాడు అంటాడు. 3 రోజులు ప్రయాణం చేసి ఆ 3వ రోజున అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పని వారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండండి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ వద్దకు వచ్చేదమని చెప్పి, దేవునికి మ్రొక్కి మరలా మీ వద్దకు వచ్చేదము అన్నారు. పనివారు గాడిద ఇక్కడే ఉండండి అన్నాడు. ఎందుకు అంత దూరం తీసుకొచ్చిన పనివారిని, అంత దూరం తీసుకొచ్చిన గాడిదని ఎందుకు అక్కడే ఉండమన్నాడు అని అంటే, వారు పనివారు, అది గాడిద, అది అపవిత్రమైనది. తాను చేయబోయే కార్యము పవిత్రమైన కార్యం. దేవునికి దహన బలి అర్పించే స్థలములో అపవిత్రమైనది ఉండకూడదు. ప్రియమైన వాళ్ళారా, కాబట్టి ఆయన దూరము నుండి ఆ పర్వతాన్ని చూసి గాడిదని, ఆ పనివారిని అక్కడ పెట్టి ఆ కర్రల్ని తన కుమారుడి మీద పెట్టి తాను ఖడ్గమును నిప్పును చేతబట్టుకొని అబ్రహాము బయలుదేరిపోతూ ఉన్నాడు. కుమారుడు ఒక మాట అడుగుతున్నాడు, తండ్రి నీ చేత ఖడ్గం ఉంది, నిప్పు కూడా ఉంది, నా దగ్గర కర్రలు ఉన్నాయి, మరి బలి అర్పించటానికి బలి పశువేది అని అడిగితే అబ్రహాం అంటున్నాడు, నా కుమారుడా, అది యెహోవా ఈరే, యెహోవా చూసుకుంటాడు
అని చెప్పాడు. ప్రియులరా, ఆ బిడ్డ ఒక సందేహాన్ని అడిగితే ఆ సందేహాన్ని, ఆ మాటలు తలంచుకొని ఎంతో ఏడవాలి అబ్రహాం. అస్సలు దేవుడు చూసుకుంటాడు నాయనా అని పనివారితో మాట్లాడేటప్పుడు మేము వెళతాం, అక్కడ దేవునికి మేము ఏం చేస్తామంటే మొక్కి మరలా మీ వద్దకు వస్తామని మాట్లాడాడు. దేవునికి మొక్కి మళ్ళా నేను వస్తాననిలా, మరలా మేము బహువచనం, మేమిద్దరం వెళుతున్నాము, ఇద్దరం వస్తాం. ఎంత గొప్ప విశ్వాసం అయింది. అందుకే అబ్రహాముని విశ్వాసులకు తండ్రి అని చెప్పాడు. ప్రియులరా, ఈ సంఘటన మీకు బాగా తెలుసు. బైబిల్లో చదువుకుంటే ఈ మాటలన్నీ అయిన తర్వాత 12వ వచనము, అప్పుడు ఆయన చిన్నవాని మీద చెయ్యి వేయకము చూడండి, వెళ్ళి ఆ బలిపీఠాన్ని అబ్రహాము కట్టి తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా 10వ వచనం, యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతని పిలిచాను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతని నేమియూ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టున కనబడెను. పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు తనకు కనబడ్డది. అప్పుడు దేవదూత అంటుంది, నీ కుమారునేమీ చెయ్యొద్దు, ఆ పొట్టేలును బలి ఇచ్చి దాన్ని దహన బలిగా అర్పించమని చెప్పాడు. ప్రియులారా, గమనించాల్సింది, పొట్టేలు పొదలో ఉంది. ఈ రోజున సంఘం అనే పొదలో ఉండాల్సింది ప్రియమైన వారలారా, దహన బలిగా అర్పించబడే పొట్టేలు ఉండాలి. అంటే పొట్టేలు అంటే యేసుప్రభుల వారు. యేసుప్రభుల వారు పొట్టేలు ఎందుకు అవుతాడు? బైబిల్ సెలవిస్తుంది. విశ్వాసులను దేవుడేమన్నాడంటే గొర్రెలు అని అన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, గొర్రెలు ప్రభు వాక్యములో చెప్పబడిన మాట, నేను గొర్రెలకు కాపరిని, మంచి గొర్రెలకు మంచి కాపరిని అని చెప్పాడు. విశ్వాసులు గొర్రెలైతే యేసు ప్రభుల వారు పొట్టేలు అంటే మగ గొర్రె అని దాని అర్థం. యేసు ప్రభుల వారు గొర్రె అని నిఖరం కావటానికి యోహాను సువార్త 1వ అధ్యాయం 35 నుండి 38వ వచనం వరకు చదువుకుంటే, యోహాను శిష్యులు యేసు ప్రభుల వారు ఆయన శిష్యులు వెళుతుంటే అడిగారు, ఎవరియనా అని అడిగితే యోహాను యేసయ్యని పరిచయం చేశాడు. ఇతడు లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెప్పాడు. యేసయ్య దేవుని గొర్రె పిల్ల, మనము యేసయ్య గొర్రెలము. వింటున్న దైవ జనాంగమా, యేసు ప్రభుల వారు అబ్రహాము బలి అర్పించుటకు వెళ్ళిన ఆ సమయంలో ఆ పర్వతం దగ్గర పొదలో కొమ్ములు తగులుకొన్న పొట్టేలు యేసు ప్రభుల వారే. ఆయన ప్రియులారా పొదలో ఉండి ఆయన ప్రపంచంలో ప్రతి వాని కొరకు దహన బలి అయిపోయాడు. సంఘములో ఉన్న ఆ పొట్టేలు సర్వశక్తిమంతుడైన యేసు ప్రభుల వారు ఆయన ప్రపంచంలో ప్రతి వాని కొరకు బలి అయిపోయినటువంటి వాడు ఆయన ప్రపంచంలో ప్రతి వాని కొరకు అంటే దాని అర్థం ఆయన సిలువ వేయబడక మునుపు ఆయన రాత్రి గెత్సేమనే వనములోనికి వెళ్ళి ఆయన మోకాళ్ళ మీద నిలబడి ఆయన ముఖము మీద రక్తము చెమట రక్తముగా మారునంతగా వేదన పడుతూ ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనలో అంశం ఏమిటంటే, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్ర నా వద్ద నుండి తొలగించండి, ఈ గిన్నె నా వద్ద నుండి తొలగించమని. అంటే ప్రపంచంలో ప్రతి వాని పాపం చనిపోయినా లేక జీవిస్తున్నా లేక పుట్టబోయే ప్రతి వారి పాపం ఆ పాత్రలో ఉంది. అక్కడ ప్రభుల వారు ఆ పాపపు పాత్రను సేవించాలి. దాన్ని సేవించడం తన చేత కాలేదు. అందుకు తండ్రిని వేడుకుంటున్నాడు. ఆయన వేడుకుంటూ పడుతున్న వేదన ద్వారా
తన ముఖము మీద స్వేద గ్రంథులలో నుండి రక్తము స్రవించాది. ఆయన ముఖంలో ఉన్నటువంటి రక్తనాళములు చిట్లిపోయాయి, చెమటకు బదులుగా రక్తం వచ్చాది. అంత వేదన పడ్డాడు. అక్కడ యేసుప్రభుల వారు పాపరహితుడుగా గెత్సేమనేలోకి వెళ్ళి పాప సహితుడుగా బయటికి వచ్చాడు. ఆయన పాప సహితుడుగా బయటికి రాకపోతే సిలువ వేయబడుటకు ఆయన తగినవాడు కాదు. సిలువ వేయబడాలంటే నేరస్తుడు కావాలి. అందుకని ఏ నేరము లేనటువంటి ఆయన మీద నిర్హేతుకముగా నేరాలు మోపి ఆయన మీద అబద్ధ సాక్ష్యములు చెప్పి అవి నిజంగా ఖచ్చితంగా రుజువు కావాలని గెత్సేమనిలో పాపపు పాత్రను త్రాగి ఆయన సిలువ వేయబడుటకు అర్హుడుగా మారాడు యేసయ్య. యాగ పశువయ్యాడు యేసు ప్రభుల వారు. ఆయన పొదలో ఉన్న పొట్టేలు. సంఘం అనేటటువంటి ఆ పొదలో పొట్టేలైన క్రీస్తు ప్రభుల వారు ఉండాలి. పొట్టేలైన క్రీస్తు ప్రభుల వారు ఉంటే సంఘంలో ఉన్న విశ్వాసులందరూ గొర్రెలే. ఆ పొట్టేలు ఉంటే ఆ సంఘంలో ఉన్న గొర్రెలన్నీ తప్పక అవి ఈనుతూ ఉంటాయి. దయచేసి గమనించవలసిన విషయం, అన్నీ ఈనుతూ ఉంటాయి, గొడ్డు గొర్రెలు ఏమీ ఉండవు. ఆ మందలో ఒక పొట్టేలుంది కాబట్టి ప్రియులారా గమనించాలి, సంఘం అభివృద్ధి చెందుతూ ఉంటా. గొర్రె సంవత్సరానికి 2 పిల్లల్ని ఈనుతాది. ఆ రీతిగా ప్రతి విశ్వాసి ఆత్మల్ని సంపాదిస్తూ ఉంటే సంఘం ఎంత అభివృద్ధి చెందుతుంది. కొన్ని సంఘాలు అభివృద్ధి కావడం లేదు. కొన్ని సంఘాలలో విశ్వాసులు ఆత్మల్ని సంపాదించడం లేదు. దాని అర్థం వాళ్ళు గొర్రె, కానీ ఆ గొర్రెకు పొట్టేలుతో సంబంధాలు లేవు, యేసయ్యతో సంబంధాలు లేవు. మీరు గొర్రెల కాపర్లని చూడండి. గొర్రెలు మేపేటప్పుడు గొర్రెలు 100 గొర్రెలు ఉంటాయి. ఆ 100 గొర్రెలకు 2 పొట్టేళ్ళేమో ఉంటాయి, అంతే. ఒకవేళ పొట్టేలు పెరిగి పెద్దదైతే ఆ కాపరి అమ్మేసుకుంటాడు, 2 పొట్టేలు చాలు. అదేవిధంగా సంఘమునకు 1 పొట్టేలు చాలు. యేసు ప్రభుల వారు వింటున్న దైవ జనాంగమా, ఆయన ఎవరంటే పొదలో కొమ్ములు తగులుకొన్నటువంటి పొట్టేలు. ఆయన సంఘంలో ఉంటే సంఘము రోజు రోజు కొత్త ఆత్మలు సంఘంలోకి చేర్చబడుతూ ఉంటాయి. సంఘంలో ఉన్న విశ్వాసులందరూ కూడా అనేకులకి సువార్త చెప్పి అనేకుల్ని ప్రభు దగ్గరికి నడిపించేటటువంటి వ్యక్తులుగా మారిపోతారు. సంఘంలో ఆ పొట్టేలైన క్రీస్తు ప్రభుల వారు లేకపోతే సంఘంలో ఉండే గొర్రెలన్నీ ఏమవుతాయి అంటే గొడ్డు గొర్రెలు అయిపోతాయి. సంఘంలో ఉండే గొర్రెలన్నీ గొడ్డు గొర్రెలు. గొడ్డు గొర్రెలు దేనికి పనికి వస్తాయి? గొడ్డు గొర్రె అంటే ఈయనని గొర్రెల్ని గొడ్డు గొర్రెలు అంటారు. ఆ గొడ్డు గొర్రె దేనికి పనికి వస్తాయంటే అవి కటికవానికి పనికి వస్తాయి. కటికవాడు కొనుక్కుంటాడు, అది బాగా తిని కొవ్వు పడుతుంది, కటికవానికి పనికి వస్తాయి. వాడు తీసుకెళ్ళి దాన్ని చంపి వాడు ఖరీదు కట్టి మనుషులకు అమ్మేస్తూ ఉంటారు. అది చావటానికి పనికి వస్తుంది, కానీ దేనికి పనికి రాదు. సంఘమా, ఈ పొదలో ఈ రోజున సంఘం అనే పొదలో క్రీస్తు అనే పొట్టేలు ఉండాలి. ఆ రీతిగా ఉందా ఆలోచించండి. ఎన్ని సంఘాలలో క్రీస్తు అనే పొట్టేలు ఉంది చెప్పండి. ప్రియులారా గమనించాలి. ఒక ఆయన అంటున్నాడు, విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఈ సంఘం ఎంత డెవలప్ అయిపోయిందంటే ఈ హైదరాబాద్లో ఉండే మా అందరూ అక్కడికి వెళ్ళిపోతున్నారు అని. అక్కడ పొట్టేలులే, అక్కడంతా మ్యాజిక్లు జిమ్మిక్కులు ఉన్నాయి. దయచేసి గమనించాల్సింది, మ్యాజిక్కులతో జనాన్ని పోగు చేసుకునేది, జిమ్మిక్కులతో జనాన్ని పోగు చేసుకునేది అది పద్ధతి కానే కాదు. ఈనాలి. అపోస్తుడైన పౌలు అంటున్నాడు, సువార్త వలన నేను మిమ్మల్ని కంటిని అని చెప్తాడు. ఆ రీతిగా ఒక కాపరి ఆ సంఘంలో ఈ సంఘంలో వాళ్ళని పోగు చేసుకునేది కాదు. ఈరోజు ఇంకా కొన్ని కొత్త పద్ధతులు కూడా ఉన్నాయి సంఘాలను అభివృద్ధి చేసుకోవటానికి. వారికి బర్త్డే కేకులు పంచడము, లేకపోతే చచ్చిపోయిన వాళ్ళకి శవపు పెట్టెల్ని పంపడము, పెళ్ళిళ్ళు చేయడము, ఇలాంటివన్నీ కూడా దరిద్రపు కల్చర్. ఇదంతా కూడా సువార్త వలన కంటిని అని పౌలు గారు చెప్తే వీటన్నింటినీ చేసి వాళ్ళను తీసుకొచ్చేది కాదు. దైవ జనాంగమా, దేవుని పిల్లలకు ప్రత్యేకంగా నా మనవి
దేవుని బిడ్డలు బాగా గమనించవలసిన విషయం, నేను తెలంగాణలో ఒక ఊరికి వెళ్ళాను. వెళితే అది పెద్ద చర్చి. ఆ చర్చిలో నేను వాక్యం చెప్పి పోతూ ఉండేటప్పుడు ఆ కారులో ఒక పాస్టర్ గారి అబ్బాయి కూర్చొని, ఇది ఫలానా వాళ్ళ చర్చి, ఇక్కడ టీవీ ప్రోగ్రాం పెట్టినారు లైవ్ ఇక్కడ అని, చాలామంది వెళ్తారు అక్కడికి అని. నేను వాళ్ళని ఒక మాట అడిగినాను, ఎందుకు వెళ్తారు చాలామంది, చాలా చర్చెస్ ఉన్నాయి కదా మీ ఊర్లో అంటే. ఆయన ఒక మాట చెప్పాడు, ఏమంటే అక్కడ ప్రోగ్రాము గంటన్నర ఉంటుంది. అయితే ఆ ప్రోగ్రాం అయిన తరువాత వెజిటేరియన్ భోజనం ఒక ప్రక్క, నాన్ వెజిటేరియన్ భోజనం ఒక ప్రక్క. కాబట్టి ఎవడికి ఇష్టం వచ్చింది వాడు లక్షణంగా భోంచేసి వెళ్ళొచ్చు, చాలామంది భోజనానికి వెళ్తారు అన్నాడు. దయచేసి గమనించాల్సింది, ఇది మంచిదా అండి? దేవుని బిడ్డలు ఆలోచించాల్సింది. ఇవి నిజంగా సంఘాలు అనిపించుకోవడం మంచిది కాదు, అనలేం వాటిని. సంఘములో ఒక పొద లాంటిది, ఆ పొదలో పొట్టేలు ఉండాలి. మీ సంఘంలో క్రీస్తు ప్రభుల వారు ఉన్నాడా లేదా ఆలోచన చేయాలి. మీ సంఘంలో క్రీస్తు ప్రభుల వారు ఉంటే గొర్రెలు వాటంతటా అవే ఈని పిల్లల్ని చేస్తూ ఉంటాయి. అది లేదంటే మన సంఘంలో ఉండే విశ్వాసులందరూ గొడ్డు గొర్రెలే, కసాయికి వెళతాయి, ధనార్థం నరకానికి వెళ్ళిపోతాయి. ప్రియులారా, జాగ్రత్తగా గమనించవలసిన విషయం, చాలా పొదలు చెప్పాను. పొదలో నుండి సింహము బయలుదేరాది, పొదలలో నుండి. చాలా సంఘాలలో ఈ రోజున సైతానుడు వాళ్ళ సంఘాలను తన స్వాధీనంలో పెట్టుకున్నాడు. అయితే బైబిల్ సెలవిస్తుంది, దేవుడు పొట్టేలులాగా సంఘంలో ఉండి ఆయన పని చేయాలి. ఇంకా ఒక పొదని మీకు పరిచయం చేయటానికి ప్రభు నాకు సహాయం చేయని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 14-15 వచనాలు. న్యాయాధిపతుల గ్రంథము 14-15 వచనాలు చూడండి. ఆ స్థలంలో మనం గమనించినట్లయితే 9వ అధ్యాయము 14-15 వచనాలలో చెప్పబడిన మాట, వాక్యంలో రాయబడిన మాట ఏమిటంటే 8వ వచనం నుండి చదువుతాను, జాగ్రత్తగా వినాలి. చెట్ల మీద రాజును ఒకరిని అభిషేకించుకొనవలెనను మనస్సు కలిగి బయలుదేరి మమ్మును ఏలుమని ఒలీవ చెట్టును అడగగా అని అంటాడు. ఇది ఒక ఉపమానం. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ ఉపమానంలో ఈ సంఘటన చెప్తూ వస్తాడు. చెట్లన్నీ కూడా కలిసి వెళ్ళి మమ్మల్ని ఏలమని ఒలీవ చెట్టును అడిగాయి. ఒలీవ చెట్టు ఏమంటుందంటే, నేను మానవులను దేవునిని దేనితో నరులను సన్మానించుదురో ఆ నా తైలము ఈయక మాని చెట్ల మీద రాజునయ్యి ఉండి అటు ఇటు ఊగుటకు నేను వచ్చేదనా అని అన్నాడు. ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్లన్నీ కూడా మా మీద రాజుగా ఉండి మమ్మల్ని పరిపాలన చేయంటే ఒలీవ చెట్టు చెప్పిన మాట, దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో అని అంటాడు. ప్రియులరా, దేవుణ్ణి మానవులు దేని చేత సన్మానిస్తారు అంటే ప్రత్యక్షపు గుడారం ఉంది. ఆ ప్రత్యక్షపు గుడారము ప్రియమైన వాళ్ళరా 3 అంచెలుగా ఉంది. 1 ప్రాకారము, 2 పరిశుద్ధ స్థలము, 3వది అతి పరిశుద్ధ స్థలం. ప్రాకారంలో బలిపీఠము గంగాళం ఉంటుంది. ఆ పరిశుద్ధ స్థలంలో సముఖపు రొట్టెల బల్ల, బంగారపు ధూప వేదిక, బంగారపు దీప వృక్షము ఉంటుంది. ఆ బంగారపు దీప వృక్షములో 7 ప్రదీపములు ఉంటాయి. ఆ 7 ప్రదీపములలో కూడా దంచి తీసిన స్వచ్ఛమైనటువంటి ఒలీవల నూనెను పోస్తారు. ఆ నూనె పోసి రోజులన్నీ కూడా రాత్రి పగలు ఆ 7 ప్రదీపములలో దీపాలు వెలుగుతూనే ఉండాలి. అక్కడున్న యాజకుడు ఆ దీపాలను చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఆ దీపాలలో ఒకవేళ ఒత్తి కరుడు కట్టినా ఆ ఒత్తి కరుడును కత్తిరించి బంగారు చిప్పలో దాన్ని భద్రపరుస్తూ ఉంటారు. నూనె అయిపోయినా దాంట్లో నూనె జాగ్రత్తగా పోస్తూ ఉంటారు.
ఒత్తి విషయంలోనూ నూనె విషయంలోనూ ఏ విషయంలో కూడా ఆ 7 ప్రదీపములలో దీపాలు ఆరిపోకుండా చూసుకోవలసిన బాధ్యత యాజకుడిది. ఆ మాట ఒలీవ చెట్టు చెప్తుంది. నరులు దేని చేత దేవునిని సన్మానిస్తారో ఆ పని నేను చేయకుండా మానుకుందునా అని అంటారు. సన్మానించడం అంటే మహోన్నతుడైన దేవుడు ఆ అతి పరిశుద్ధ స్థలములో మందస్సంలో ఉన్నటువంటి పైన కరుణాపీఠమునకు ఏకాండమైన 2 కెరూబులు, ఆ కెరూబులు 2 తమ రెక్కల్ని చాపి మందస్సము మీద కప్పబడి ఉంటాయి. ఆ మందస్సములో నిబంధనల పలక, బంగారు మన్నా పాత్ర, చిగురించు అహరోను కర్ర భద్రపరచబడి ఉంటాయి. అయితే ఆ కెరూబుల మధ్యలో నుండి దేవుని యొక్క మహిమ ప్రధాన యాజకుడికి ప్రత్యక్షమై అక్కడ నుండి దేవుడు యాజకుడితో మాట్లాడుతూ ఉంటాడు. ప్రియ దైవ జనాంగమా, ఆ స్థలంలో యాజకుడు దేవుడు ఇద్దరు కలుసుకున్నప్పుడు ఈ బంగారు దీపవృక్షము యొక్క కాంతి కనిపిస్తూ ఉంటారు. దేవుని సన్మానించడం అంటే దాని అర్థము తన వెలుగు చేత నరులు ఆ కృపగల దేవుణ్ణి చూడటానికి, ఆ దీపపు వెలుగు చేత దేవుడు నరులను చూడటానికి ప్రభు కృప దయచేస్తాడు. ఒలీవ చెట్టు అంత గొప్ప కార్యం చేస్తుంది. వింటున్న దైవ జనాంగమా, ఆ ఒలీవ చెట్టు ఎంత చక్కగా చెప్పాది. నాకు రాజరికం అక్కరలేదు, దేని చేత నరులు దేవుని సన్మానించుదురో ఆ తైలమును నేను ఇవ్వకుండా మానుకుందునా అని చెప్పాది. చాలామందికి రాజరికాలు ఇష్టం, అయితే దేవుని సన్మానించాలి అనేది తెలియడం లేదు. ప్రియులారా, దయచేసి వినాలి. ఈ స్వచ్ఛమైన ఒలివల నూనె ఎట్లా తయారు చేస్తారంటే, ఒలివ కాయలను పోగు చేసి ఆ ఒలివ కాయలలో ఉన్న విత్తనాన్ని తీసి దాన్ని బాగా దంచి దానిలో నుండి తైలాన్ని తీస్తారు. వింటున్న దైవ జనాంగమా, ప్రభుని సన్మానించాలి అనుకునే ప్రతి బిడ్డ కూడా ఒలివ విత్తనము దంచబడినట్లుగా దంచబడాలి. అందుకే ప్రభు సెలవిచ్చాడు, ఎవడైనా నన్ను వెంబడించాలంటే సిలువెత్తుకొని నన్ను వెంబడించమని. శ్రమలు, అవమానాలు, నిందలు, కష్టాలు, ఆకలి దప్పులు అన్నీ అనుభవిస్తేనే నీ ద్వారా దేవుడు సన్మానించబడతాడు. నీ ద్వారా ప్రజలు దేవుణ్ణి చూస్తారు, నీ ద్వారా దేవుడు ప్రజల్ని చూస్తాడు. వీళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకోవటానికి నీ ఒక దీపములాగా కావటానికి ప్రభు కృప దయచేస్తాడు. ఒలివ చెట్టు ఆ శ్రేష్టమైన మాట మాట్లాడుతుంది. ఆ ఒలివ చెట్టును వదిలిపెట్టి చెట్లన్నీ అంజురపు చెట్టును అడిగా. అంజురపు చెట్టు ఏమంటుందంటే, నేను మీ మీద రాజునయ్యి ఉండి అటు ఇటు ఊగుదునా, నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయ్యక మానుకుందునా అని చెప్పాడు. అంజురపు చెట్టుకున్న గుణం ఏమిటంటే రక్తాన్ని శుద్ధీకరించేటటువంటి గుణం ఉంది. ఈ అంజురపు చెట్టుకు అంత శ్రేష్టమైన గుణం ఉంది. జరిగిన సమాచారం చెప్తాను. హిజ్కియా రాజుకి ఒక భయంకరమైన జబ్బు, ఆయన వీపు మీద ఒక పెద్ద పుండు. దేవుడు అయిన యెహోవా యెషయా ప్రవక్తతో మాట్లాడి, హిజ్కియా వెళ్ళి చెప్పు అతడు చనిపోతాడని చెప్పాడు. ఆయన ఇంటిని సరిచేసుకోమను అని చెప్పాడు. ప్రవక్త మాట చెప్పాడు, హిజ్కియా నీ ఇంటిని సరిచేసుకో, దేవుడైన యెహోవా చెప్పాడు నువ్వు చనిపోతావంట అని. హిజ్కియా గోడ వైపు తిరిగి కన్నీరు విడుస్తూ యెహోవాకు మొరపెట్టాడు, దేవా, నా జీవితంలో నేను చేసిన మంచి కార్యాలను జ్ఞాపకం చేసుకోనండి. మీ మందిరమును నేను చక్కజేశాను, కిటికీలను సరిచేశాను, గుమ్మాలను సరిచేశాను, నేను చేసిన మంచి పనుల్ని జ్ఞాపకం చేసుకోమని ఏడిస్తే దేవుడు కనికరించి నడిమిశాలలోకి వచ్చిన యెషయాతో దేవుడైన యెహోవా మాట్లాడి, వెళ్ళి అతని ఆయుష్ 15 సంవత్సరాలు పొడిగించానని చెప్పు. అయితే ఆయన వీపు మీదున్న ఆ వ్యాధి, ఆ పుండు మీద అంజూరపు అడను పెట్టమని చెప్పు అని అన్నాడు. ఆయుష్ ఇచ్చిన దేవుడు ఆరోగ్యాన్ని ఇవ్వలేడా? లేదు, అంజూరపు పండ్ల అడను పెట్టమన్నాడు. అంజూరపు పండుకున్న గుణం ఏమిటంటే రక్త శుద్ధీకరణ చేస్తుంది. ఆ అంజూరపు పండ్లు ఆయన వీపు మీదున్న పుండు మీద పెడితే ఆ క్రిములన్నీ కూడా చనిపోయాయి. ఆ క్రిములన్నీ చనిపోయి
ఆరోగ్యవంతుడిగా మారాడు. దాన్ని ఆ కాలంలో రాచపుండు అనేవారు, ఈ కాలంలో క్యాన్సర్ అంటున్నారు. దైవ జనాంగమా, దానికి రక్తాన్ని శుద్ధి చేసే గుణముంది. ప్రియులారా, గమనించాలి. ఈ రోజును కూడా మనం ఆలోచించవలసిన విషయం, మనము ఎదుటి వానితో మాట్లాడేటప్పుడు ఒక్కొక్కసారి మన మాటల్ని బట్టి ఎదుటివాడు కోపపడుతూ ఉంటాడు, ఎదుటివాడు అనుమానిస్తూ ఉంటాడు, ఎదుటివాడు దూషిస్తాడు. ఎందుకు దూషిస్తాడు? నీవు వాని రక్తాన్ని అట్లా రెచ్చగొడుతూ ఉన్నావు. అదేవిధంగా నీవు మాట్లాడితే వాని రక్తము శుద్ధీకరించబడాలి. యేసయ్య మాట్లాడితే జక్కయ్య రక్తం శుద్ధీకరించబడ్డది, సమరయ స్త్రీ రక్తం శుద్ధీకరించబడ్డది. ఆ పట్టణంలో పాపాత్మురాలైన స్త్రీ రక్తము పవిత్రపరచబడ్డారు. యేసయ్య మాట్లాడితే, యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించినటువంటి నీవు మాట్లాడినప్పుడు కూడా ఆ రీతిగా శుద్ధీకరణ జరగాలి. ప్రియ దైవ జనాంగమా, మూడవది ద్రాక్ష చెట్టుని అడిగారు. ఆయన ద్రాక్ష చెట్టు ఉంటుంది, దేవుని నీ మానవులను సంతోషపెట్టు, నా ద్రాక్షారసమీయక నేను మానుకుందునా, అని మీ మీద రాజుగా ఉందునా, నేను అటు ఇటు ఊగుదునా అంటుంది. ద్రాక్షరసము దేవునిని మానవులను సంతోషపెట్టే అని అంటాడు. అంటే దేవునిని మనుషుల్ని సంతోషపెట్టే ఈ ద్రాక్షరసమేమి అని అడిగితే, ద్రాక్షరసము యేసు ప్రభు రక్తానికి సాదృశ్యమై ఉంది. యేసయ్య ఆఖరి దినమున శిష్యులతో మాట్లాడుతూ ఆయన రొట్టెను విరిచి ఇది నా శరీరం అన్నాడు. ద్రాక్షరసపు పాత్రను ఎత్తుకొని ఇది నా రక్తము వలననైన క్రొత్త నిబంధన, దీనిని మీరు త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకోనండి అని చెప్పాడు. కాబట్టి ద్రాక్షరసం యేసు ప్రభు రక్తం. యేసు ప్రభు రక్తం ఏం చేశాదంటే, సిల్వలో ఆయన రక్తము చిందించడము తండ్రికి సంతోషం. ఆయన చిందించిన రక్తము ద్వారా ఒక మనిషి ప్రభు దగ్గరికి వెళ్ళి పాపి నన్ను క్షమించమన్నప్పుడు ఆ రక్తముతో ప్రభు వాన్ని కడిగి శుద్ధీకరిస్తున్నాడు. కడగబడిన ఈ వ్యక్తి సంతోషపడుతున్నాడు. సిలువలో రక్తము కార్చడం తండ్రికి సంతోషమయ్యాలి. యేసు ప్రభుల వారి యొక్క రక్తము తండ్రిని మనుషుని ఇద్దరిని సంతోషపరుస్తూ ఉంది. అందుకే ద్రాక్ష చెట్టు అంటుంది, నా ద్రాక్షరసము చేత మనుష్యులను దేవుణ్ణి నేను సంతోషపరచాలి, అది చేయకుండా నేను మానుకొందునా అని చెప్పారు. ప్రియులారా, గమనించవలసిన విషయం, అప్పుడు 14వ వచనములో చెట్లన్నీ నీవు వచ్చి మమ్మను ఏలుమని ముండ్ల పొద యొద్ద మనవి చేయగా, ముండ్ల పొద మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొనగోరిన ఎడల రండి, నా నీడను ఆశ్రయించుడి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయునని చెట్లతో చెప్పాను. ముళ్ళు చెట్లు వచ్చి ఆ చెట్ల దగ్గరికి వచ్చి మా మీద రాజుగా ఉండమని అడిగితే అప్పుడు ఆ చెట్లు అంటున్నాయి, ఏమంటున్నాయో తెలుసా, మీరు వచ్చి నా నీడను ఉండండి అంటుంది. ముళ్ళ చెట్ల నీడన దయచేసి గమనించాలి. ముళ్ళ చెట్ల దగ్గర నీడేముంటుందండి? ఆ చెట్టు కింద అన్ని ముళ్ళు రాళ్ళు ఉంటాయి. దాని కిందికి వెళ్ళి మనం కూర్చుంటే ముళ్ళు గుచ్చుకొని చచ్చిపోతాం. చాలా సంఘాలు ఈ రోజున ముళ్ళ పొదల్లాగా ఉన్నాయి. చాలా సంఘాలు ఈ రోజున దయచేసి గమనించాలి. ముళ్ళ పొదలంటే చర్చెస్లో ఈ రోజున ఎలక్షన్లు ఉన్నాయి, ఓటింగ్ పద్ధతి ఉంది. దయచేసి వినాలి. ఒకసారి మా సొంత ఊరిలో ఎలక్షన్ జరిగితే ఆ చర్చిలో ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తికి ఏం చేసినారంటే, నీకు ఓట్లేదని వేసినారు. ఆయనకు కడుపు కాలిపోయింది. నా భాషలో చెప్తాను, నాకు ఎందుకు ఓట్లేదు అని అంటే వాళ్ళు అంటారు, నీ సర్టిఫికెట్లో ఎస్సీ ఉంది అని అన్నారు. నా సర్టిఫికెట్లో ఎస్సీ ఉంటే నేను బాప్తీసం తీసుకున్నాను. నీ బాప్తీసం ఎవడికి కావాలా? మొదట పోయి నీ సర్టిఫికెట్ మార్చుకొని రాపు, అప్పుడు నీకు ఈ ఎలక్షన్లో ఓటు అన్నాడు. ఆయన బాధ ఇంత అంత అని చెప్పలేను. దయచేసి వినాలి. ఎలక్షన్ టైంలో చాలామంది సెక్రటరీ అవ్వటానికి, ట్రెజరర్ అవ్వటానికి
ఏవేవో తిప్పలు పడతా ఉంటారు. ఈయనకి సర్టిఫికెట్లో ఎస్సీ ఉందని చెప్పి ఆయనకు ఓటు హక్కు లేదని చెప్పి అన్నారు. పెద్ద గొడవలు ఆ చర్చిలో, భయంకరమైన గొడవలు. దీన్ని ఏమంటారో తెలుసా? ముళ్ళ పొద. అది చర్చా? ముళ్ళ పొద అది. ఇంకొక విషయాన్ని చెప్తాను, మా సొంత ఊర్లో జరిగిన సమాచారం. ఒక ఆయన చర్చి ట్రెజరర్గా పెట్టినారు. ఎందుకంటే ఆయన కొంచెం పెద్ద వయసు, కొంచెం నాలెడ్జ్ ఉంది, ఇంగ్లీష్ బాగా మాట్లాడగలరు. ఆయన ట్రెజరర్గా పెట్టినాడు. పెట్టి వాళ్ళు బుక్కులు కూడా కొనిచ్చినారు, అకౌంట్ బుక్స్ అన్నీ కొట్టించినారు. ఈయన ఎత్తపోయి అకౌంట్స్ బుక్స్ అన్నీ ఆటవలో పడేసినాడో తెలియదు. 20 ఏండ్ల తర్వాత పిల్లలంతా యవనస్తులైపోయి అడిగినారు, ఏందయ్యా చర్చి డబ్బులు ఏం చేస్తూ ఉన్నారు మీరు? ఏది డెవలప్ చేయడం లేదే, అది చేయలేదు, డెవలప్మెంట్ ఇది చేయలేదంటే, సరే వాళ్ళు ఉన్నట్టుండి ఒక కమిటీ ఫామ్ అయ్యి ఆ ట్రెజరర్ గారిని పిలిపించి అడిగినారు, ఏం చేస్తున్నావు? డబ్బంతా దేనికి ఖర్చు పెడుతున్నావు? 20 ఏండ్ల నుండి మాకు అకౌంట్సే చెప్పలేదు, చెప్పండి అంటే, మరి పిచ్చి మొక్కమా, అకౌంట్సే కదా చెప్తాను అని చెప్పి ఆయన వాళ్ళ ఆ రోజు 20 ఏండ్లకు ముందు తీసి ఇచ్చినటువంటి పుస్తకాల కట్ట తీసుకొచ్చి వాళ్ళ ముందర పడేసినాడు. మగోడు ఆ పుస్తకాన్ని తీసుకొని చూస్తే ఒక్క పుస్తకంలో కూడా పెన్ను పెట్టిన పాపాన పోలే ఆయన. కనీసం యేసు అనే మాట కూడా రాసినలే ఆయన, ఆ పాపాత్ముడు. ఆయన అన్నాడు, అందరూ ఏం చేసినావు డబ్బు, ఏమి అడిగేవాడు లేడా, బ్యా 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 అని అరిచినారు ముండ్ల చెట్లు అన్నీని. అంటే ఆ ముండ్ల చెట్టు అంటుంది, ఏమంటుందో తెలుసా? ఆ ముళ్ళ చెట్టు యేసు అరసద్దండి, నేను ఒక మాట చెప్తా అని చెప్పి లేచి, యేసు ప్రభు నా తండ్రి, నేను ఆయన కొడుకు, ఆయన డబ్బు తినే హక్కు నాకుంది, ఈ రోజు నుండి ఎవడన్నా తినుకోండి. నేను నవ్వుతా, నాకు నవ్వు వస్తూ ఉంది, దయచేసి వినాలి. యేసు ప్రభు నా తండ్రి, ఈయనకి కూడా యేసు ప్రభు తండ్రే. 20 ఏండ్ల నుండి ఆ చర్చిలో ఉండే కానుకంతా తినేసినోడు అంటాడు, యేసు ప్రభు నా తండ్రి, నేను ఆయన కొడుకు, తినే హక్కు నాకుంది, మీరెవరన్నా ఆయన పిల్లలైతే మీరు కూడా తినుకోండి, నేను పోతా ఉన్నాను, నేను వెళ్ళిపోయినాడు. దయచేసి గమనించాల్సింది, చర్చెస్లో ఇలాంటి వారు లేరా? దయచేసి వినాలి. నేను పనిచేస్తున్నటువంటి సంఘం స్థలంలో ఇంకొక సంఘం ఉంది. ఆ సంఘంలో గొడవలు వచ్చినాయి. గొడవలు వచ్చి, ఎందుకు గొడవలు వచ్చినాయి మీకు అని అడిగితే అంటారు, ఎస్సీలందరూ ఒక పక్క పోయినారు, వేరే క్యాస్ట్ వాళ్ళందరూ ఒక పక్క పోయినారు. ముళ్ళ చెట్లు కాదా ఇవి? దయచేసి గమనించాల్సింది. ముళ్ళ పొదలు కావా? యేసయ్యని సొంత రక్షకుడుగా అంగీకరించిన తర్వాత ఎస్సీ ఎవడు, రెడ్డి ఎవడు, బాపనోడెవడు, మాలోడెవడు, మాదిగోడెవడయ్యా? ఇవి ముళ్ళ చెట్లు కాకపోతే ఈ ముళ్ళ చెట్లన్నీ ఇప్పుడు ఏం చేస్తున్నాయో తెలుసా? ఇప్పుడైనా మీకు బుద్ధి వచ్చింది, రండి నా నీడనుండండి. అంజూరపు చెట్టు ఏం మాట్లాడలే, ద్రాక్ష చెట్టు ఏం మాట్లాడలే, ఒలివ చెట్టు ఏం మాట్లాడలే, ముళ్ళ చెట్లు లేచినాయి. ఈ రోజున సంఘాలలో చాలా ముళ్ళ పొదలు ఉన్నాయి. చాలా సంఘాలు ముళ్ళ పొదలుగా ఉండి ప్రజలను అంటున్నాయి, రండి మా నీడకు రండి, మా చర్చికి రండి, మా నీడకు రండి అని. నీడకు వచ్చిన తరువాత వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? మీరు గనక మా నీడకు రాకపోతే మాలో నుండి అగ్ని బయలుదేరి మిమ్మల్ని కాల్చేస్తాం. కాల్చేసి ఏం చేస్తామో తెలుసా? వాళ్ళు అంటున్నారు, మేమేం చేస్తామంటే మాలో నుండి అగ్ని బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేస్తామంటారు. లెబానోను దేవదారు చెట్లు లెబానోను పర్వతం మీద పెరుగుతూ ఉంటాయి. ఆ దేవదారు చెట్లన్నీ కూడా తీసుకొచ్చి మహారాజైన సొలొమోను దేవాలయాన్ని కట్టాడు, రాజుగారి యొక్క నగరును కట్టాడు. దేవుని మందిరానికి ఉపయోగపడే చెట్టు ఆ దేవదారు చెట్టు. లెబానోనులో ఉన్న చెట్లు, లెబానోను అంటే తెలుపైన అని, పరిశుద్ధులైనటువంటి వారు, దేవుని కొరకు ఉపయోగపడేటటువంటి వారిని ఈ ముళ్ళ చెట్లన్నీ కాల్చేస్తూ ఉంటాయి. దేవుని కొరకు ఉపయోగపడేవారు, మందిరానికి ఉపయోగపడే దేవదారు చెట్లను, లెబానోను చెట్లను కాల్చివేస్తాం, లేకపోతే అంటున్నారు ముళ్ళ చెట్లను కాలుస్తామనలా. ముళ్ళ చెట్లు ఈ రోజున సంఘాలలో దేవునికి ఉపయోగపడే బిడ్డల్ని,
పరిశుద్ధులైన బిడ్డల్ని, దేవుని కొరకు జీవించాలి అనే బిడ్డల్ని కాల్చివేసేవారు బోర్డంత మంది. చాలా చెట్లలో చాలా సంఘాలు ముళ్ళ పొదల్లాగా తయారైపోయాయి. ప్రియులారా గమనించాలి. ఓసారి నేను భీమవరం వెళ్ళాను. భీమవరం వెళితే లూథరన్ చర్చ్ వాళ్ళు పిలిచినారు. ఆ పేరు చెప్పకూడదు, చెప్పేసిన. అక్కడికి వెళ్తే పాస్టర్ గారు గమ్మును కూర్చున్నాడు. ఆయన ఎవరో సిఆర్ అంట. వాడు జానబెత్తుడు ఉన్నాడు, అంతే ఉన్నాడు. వాని ఆర్భాటం చూస్తే నాకు అనిపించింది, వీడు పోతాడా పరలోకానికి అనిపించింది. నా నోరు ఊరుకోదు అసలు. ఆ ప్రసంగంలో చెప్పిన, మీరందరూ పోతారేమో కానీ ఈడు పోడ పరలోకానికి అని చెప్పేసిన. వాడు కూటమైన తర్వాత అంటాడు, నేను ఎవరో తెలుసానని. బాగా తెలుస్తోంది, నువ్వెవరైంది బాగా తెలుస్తోంది. నేను సిఆర్ అనే. నువ్వు సిఆర్ కాకపోతే ఆర్సీ కానీలే, నాకేముందయ్యా. నీ ప్రవర్తనను బట్టి నాకు అర్థమైంది, నువ్వు పరలోకానికి పో. పాస్టర్ గారు అక్కడుంటే ఆయన నోరెత్తే నువ్వేం సిఆర్ అయ్యా అనని. ఆ చర్చెస్లో సిఆర్ చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి అంట. నాకు తెలిసి సావదది. వాని తిట్టేసిన, నువ్వు నరకానికి పోతావని. దయచేసి వినాలి. చాలా ముళ్ళ చెట్లు చర్చెస్లో ఉన్నాయండి. దేవదారు, లెబానోను చెట్లను కాల్చివేస్తానన్నట్టు దేవునికి ఉపయోగపడే మనుషులు, పరిశుద్ధులైన బిడ్డల్ని ఆ సంఘాల్లో కాల్చేస్తూ ఉంటారు. నేను ఇంతవరకు మాట్లాడిన మాటలు, మీ సంఘం అనే పొదలో పొట్టేలు ఉందా ఆలోచన చేయి. మీ సంఘం అనే పొదలో ముళ్ళ చెట్లు ఉన్నాయా ఆలోచన చేయి. చాలా సంఘాలలో భక్తిగా పెరగాలని బిడ్డలకు ఉంది. ఆ ముళ్ళ చెట్లు అన్నీ కూడా వాళ్ళను కాల్చేస్తూ ఉన్నాయి, నాశనం చేస్తూ ఉన్నాయి. ఈ మాటలు వింటున్నా మీరు ఆలోచించవలసిన విషయం, నేను వెళుతున్న సంఘం ముళ్ళ చెట్లు పరిపాలిస్తున్న సంఘమా? నేను వెళుతున్న సంఘంలో దహనబలి అవుతున్నటువంటి పొట్టేలున్న సంఘమా? ఏది ఆ సంఘము? ఆలోచన చేసి ఈ రోజున మీరు సంఘాలను ఏర్పాటు చేసుకోవడం, నిర్ణయించుకోవడం చాలా మంచిది. ఎందుకో తెలుసా? ఈ కరోనాలో లాక్డౌన్ అని ప్రజలు తలుపులు మూసుకొని కూర్చోండి, చర్చెస్ తెరవకూడదు, ప్రార్థనా స్థలాలు తెరవకూడదు, గుమి కూడుకోవద్దు, గుంపుగా ఉండకూడదు. ఇవన్నీ కూడా ఒక విధంగా చాలా మేలు. ఎందుకంటే నీ ఆత్మీయ జీవితాన్ని గురించి బాగా పరీక్ష చేసుకోవటానికి దేవుడిచ్చిన అవకాశాలు ఇవి, దేవుడిచ్చిన సమయం ఇది. దీని తరువాత ప్రభు ఆగమనం సమీపిస్తుంది, యేసు ప్రభు రాకడొస్తుంది. ఆ రోజున ప్రభా మాకు ప్రార్థించుకోవటానికే టైం లేదయ్యా, డ్యూటీ అయ్యా, నేను ప్రార్థించుకోవటానికి టైం లేదయ్యా, వ్యాపారంలో బిజీ అయ్యా, నేను ప్రార్థించుకోవటానికి టైం లేదు. పొద్దున పోతే పొలం దగ్గరికి సాయంకాలం వస్తున్నా, అందుకే సహవాసానికి పోలేదు, అందుకే మా పాస్టర్ గారిని కలవలేదు, అందుకే ఆదివారం కూడా నేను వెళ్ళలేదు. ఈ సాకులన్నీ లేకుండా దరిదాపు ఇప్పుడు 3 మాసాలుగా లాక్డౌన్లో పెట్టి దేవుడు ఎంతోమంది భక్తుల ద్వారా మీ ఇంటికే వర్తమానాలు పంపుతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు సరిచేయబట్టానికి. యేసు ప్రభు రాకడలో ఏ విధమైన వంక, ఏ విధమైనటువంటి నెపము నువ్వు చెప్పటానికి వీలు లేకుండా ఎన్నో సత్యాలు మీరు తెలుసుకోవటానికి ప్రభు కృప చూపెడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆలస్యం చేయకండి. సంఘం, ఈ సంఘం అనే పొదలో ముళ్ళ చెట్ల పరిపాలన ఉండకూడదు, పొట్టేలు ఉండాలి. ఈ సంఘం అనే పొదలో వినాశకుడైన ఆ గర్జించే సింహాలు బయటికి రాకూడదు, సింహం బయటికి రాకూడదు. ఈ సంఘాలలో పొట్టేలు ఉండాలి. ఈ సంఘాలలో సర్వశక్తిమంతుడైన దేవుడు యేసయ్య, ఆయన రక్తము, ఆయన వాక్యము, పరిశుద్ధాత్మ అందరూ పనిచేస్తూ ఉండాలి. అప్పుడే ఆ సంఘము పెండ్లి కుమార్తెగా మార్చబడి ప్రభు ఆగమనంలో ఎత్తబడటానికి దేవుడు కృపదయ చేస్తాడు. చాలా శ్రద్ధగా మీరు విన్నారు. ఈ వాక్యాన్ని దయచేసి మీరు సేవ్ చేసుకోనండి, అనేకులకు పంపండి. ఏ విధం చేతనైనా ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ 100 మందికైనా మీరు పంపాలి. దేవుని యొక్క వాక్యం ప్రపంచమంతా విస్తరించబడాలి. ఆ పని మనము చేద్దాం. సాతాను రాజ్యం కూలాలి.
యేసయ్య రాజ్యం కట్టబడాలి అంటే ప్రతి వారు కూడా మనం పని చేయాలి. అయ్యో నేను ప్రసంగం చేయలేనే అని ఆలోచన వద్దు. భక్తులు చెప్పిన వాక్యాల్ని మీరు సేవ్ చేసుకొని అనేక మంది మీ ఫ్రెండ్స్కి, మీ స్నేహితులకి, మీ బంధువులకు, ఇరుగు పొరుగు వారికి అందరికీ కూడా పంపండి. ఖచ్చితంగా ఇది ప్రపంచం దేవుని వాక్యం వినే కాలం ఇది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. ప్రతి క్రైస్తవుడు ఆ పని చేద్దాం. అందరూ కళ్ళు మూసుకుందాం. మహిమ గల దేవుని పాదముల చెంత మనము, ప్రభువా, ఈ రాత్రి నేను విన్న రీతిగా సంఘం ఒక పొద లాంటిదని దరిదాపు 3 రోజుల నుండి నేను వింటున్నానయ్యా. ఈరోజు విన్న వాక్యము ప్రత్యేకత. తండ్రి, మా సంఘంలో పొట్టేలు ఉండాలి. మా సంఘము ముండ్ల పొదలతో ఉండకూడదయ్యా. ఆ ముండ్ల పొదలు దేవదారు, లెబానోను మాన్లను కాల్చివేస్తాదని చెప్తున్నది. అయ్యా, ఆ చెట్లను కాల్చివేస్తానని దేవుని మందిరానికి ఉపయోగపడే దేవదారు, పరిశుద్ధతను కోరుకునే లెబానోను, ఇవన్నీ కాల్చేస్తారని ఈరోజు చాలా సంఘాలలో మీకు ఉపయోగపడే ప్రజలు లేరు ప్రభా. పరిశుద్ధతను కోరుకునే ప్రజలు లేరు ప్రభా. ఈ ముళ్ళ చెట్లు వాటిని కాల్చివేసి పూర్తిగా సంఘాలు సాతానుడి వశంలోకి వెళ్ళిపోయాయి ప్రభా. ఎవరిని మాట్లాడినా, ఎవరిని చూసినా ముళ్ళ చెట్లలాగానే కనిపిస్తున్నారయ్యా. కనికరించయ్యా యేసయ్యా, కనికరించు. ఈ సంఘాలన్నీ బాగుపడటానికి మీ నామములో తండ్రి నమ్మి, సువార్తను నమ్మి బాప్తిసం పొందుకొని నామకార్థంగా జీవించే ప్రతి వ్యక్తిని ప్రభ బలపరచుటకు ఈ లాక్డౌన్ కారణంగా ఎంతోమంది భక్తుల వర్తమానాలు మీరు పంపిస్తూ ఉన్నారయ్యా. బిడ్డలు మార్పు చెందాలయ్యా, బిడ్డలు మార్పు చెందాలి స్వామి. ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఈ వినాశనాలు ప్రభ, నా తండ్రి, ఎంతోమంది నాశనమైపోతున్నారయ్యా, చనిపోతున్నారయ్యా. రోగపీడితులు కరువుతోనూ భయాలతోనూ భయపడిపోతున్నారు. రాజస్థాన్లోను, నాయన గుజరాత్లో, మధ్యప్రదేశ్లో ఈ మిడతల దండు ప్రారంభమై ప్రభా, ప్రజలందరూ కూడా ఎంతో భయంకరంగా పీడింపబడుతున్నారు. తండ్రి, కనికరించండి అయ్యా. ఏమని ప్రార్థించాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం. అయితే ఒక్కటి తండ్రి, ఆ రాష్ట్రాల్లో ఉన్న ప్రజల పాపాలు క్షమించండి అయ్యా. ప్రజల పాపాలు క్షమించండి. వారు మీ వైపు చూసేటట్లుగా మార్గాలు తెరిపించండి స్వామి. మా ప్రపంచంలో ప్రతి నాయకుడి కొరకు, ప్రతి పరిపాలకుడి కొరకు, ప్రతి అధికారి కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. మొదట వారు మీ వైపు చూడని తండ్రి, మీరెవరో వారు తెలుసుకొనని మా ప్రభా, మీ మహత్తరమైన కృప, శక్తి ప్రతి వారు అర్థం చేసుకొని తండ్రి, మా దేశం కూడా ప్రభా, రకరకాలైన మతాలు, కులాలు, జాతులు, దేవుళ్ళు అనబడిన వారు, దేవతలు అనబడిన వారు, భయంకరము స్వామి దేశం. ఈ దేశ వాతావరణాన్ని కూడా మార్చండి స్వామి. ఈ దేశ ప్రజల్ని మార్చండి ప్రభా. మీరెవరో దేశ ప్రజలు తెలుసుకోవాలి. ప్రతివాని పెదవి నిన్ను స్తుతించాలి, ప్రతివాని మోకారు మోకరించాలి నీ నామంలో. కనికరము చూపెట్టు తండ్రి, కనికరము చూపెట్టి కార్యము చేయండి. మీ కరోనాని ఆపమని మేము చెప్పలేము, కానీ ప్రజల యొక్క పాపాలు వారు తెలుసుకొని పశ్చాత్తాపపడేటట్లు సహాయం చేయి రాజా. మీరే కృప చూపెట్టండి ప్రభా. నాయన, ప్రపంచంలో ప్రజలు నా తండ్రి గోనె పట్ట కట్టుకొని రోదన చేస్తూ ప్రభా, కేకులు వేసి నీ కోపము నుండి తప్పించుకొనుటకు ప్రజలకు నేర్పించమని ప్రార్థిస్తున్నా. మీరే కృప చూపెట్టి కార్యము చేయమని ప్రభా. ఎవరెవరు బిడ్డలు వాక్యం వింటున్నారో వారిని, వారి కుటుంబంలో ఉన్న ప్రతి వారిని, వారి బంధువులను, స్నేహితుల్ని రక్షించుమని మా కొరకు తిరిగి రానై ఉన్న యేసయ్య పుణ్య నామమున బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి సమాధానము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము, వాక్యం వింటున్నటువంటి బిడ్డల అందరికీ వారి కుటుంబంలో అందరికీ నీ కృప తోడుగా ఉండి మీరు అక్కడి వరకు నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్.
దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.